రమణమూర్తి అనే వ్యక్తిది ముసుగు తొలగించి బయటికొస్తే బావుంటది. ఎందుకంటే అతను తిరుగుతున్నటువంటి వ్యక్తులు, అతనితోటి చేస్తున్నటువంటి అతని ఎంబడున్నటువంటి గ్యాంగ్ వాళ్ళందరూ గూడా యాంటీ హిందూ వాళ్ళు అతనితోటున్నారు. నేను నిన్న గాక ఓకే. మొన్న ఒక టీవీ ఛానెల్‌లో ఒక డిబేట్‌లో చూసినా అతని మీద అనేకమైన అక్రమ కేసులు గూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ల్యాండ్ గ్రాబింగ్ జేసి, డెటోనేటర్ వ్యక్తి దాంట్ల అనేక కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ఇట్లాంటి వ్యక్తులు గడ్డం పెంచుకోంగానే సాధువులైపోరు. అట్లా సాధువు వేషం వేసుకొని వచ్చి నేను హిందుత్వవాదినంటే మాత్రం హిందువుల దేవతల మీద చూస్తూ ఉంటే మాత్రం ఇలాంటి కశ్యప్ అనే వ్యక్తులు దాడి చేస్తారు. ఖచ్చితంగా దాడిని ఇలాంటి దాడులను ఎదుర్కోవాల్సొస్తదని జెప్పేసేసి నా ఒక వ్యక్తిగత అయితే శివ గారు ఇప్పుడు సరే ఈ రమణమూర్తి గారు ఒక్కరనే కాదు ఇక చాలా మంది గూడా ఈ యొక్క హిందూ ధర్మం పైన వారి యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందన్న ఉద్దేశంతోటి దాన్ని దుర్వినియోగానికి పాల్పడుతూ ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఏమని సమాధానం జెప్తారు? ఎందుకంటే ఒకరి ఎవరి విశ్వాసాలు వారికుంటాయి. వాటిని వారు వారి లోపల ఉంచుకోవాలి. లేదంటే ఇతరులకు భంగం కలిగించకుండా వారైతే చూసుకోవాలి. కానీ ఇతరుల దేవీ దేవతలను దూషించడం, వారి ధర్మాన్ని కించపరచడం అలా చేయడాన్ని చేసే వారికి మీరేం సమాధానం జెప్తారు? ఈ హిందూ దేవీ దేవతలనే గాకోకుండా కేవలం హిందువులను టార్గెట్ జేసుకొని నిన్న గాక మొన్న మనం జూసినాం ఒక ఆటో వ్యక్తి భరత్ అనే హిందుత్వవాది తన మతం కోసం నేను మతం ఎవరైనా మారితే తండ్రిని మార్చుకున్నట్టే అని జెప్పేసేసి తన ఆటో మీద తన మతం కోసం రాసుకున్నాడు. తన మతం కోసం రాసుకుంటే గూడా ఇతర మతస్థులు యెస్. అతని పైన దాడి జేసిర్రు. ఎక్కడ పోయిండు ఈ రమణమూర్తి? మరి దాడినెందుకో ఖండించలేడు. ఎక్కడ పోయిండు ఈ తెలంగాణ శ్యామ్? దాడిని ఖండించలేడు. ఎక్కడ పోయిండు ఈ పృథ్వీరాజ్? దాడిని ఖండించలేడు. ఈ దాడి అనేది సభ్య సమాజంలో దాడులనేటివి కరెక్టా? ఇప్పుడు వాళ్ళు దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి హిందూ సమాజం ఏమి చేతులు కట్టుకొనైతే కూర్చోరు గదా! దాడికి ప్రతి దాడి ఉంటది. అందుకోసం ఇలా కసబ్ అనే వ్యక్తి ఈ హిందూ దేవీ దేవతలని కించపరుస్తుంటే దాడికి ప్రతి దాడి చేసిండు. అందులో ఏం తప్పు లేదు. కానీ దాడులనేది వాళ్ళు గూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మాత్రం దాడికి ప్రతి దాడి ఉంటదని జెప్పేసేసి నేను తెలియజేస్తున్నా. అంతకంటే ముందు ఒక చంద్రగుట్ట శాసనసభ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉండి ప్రాతినిధ్యం వహిస్తూ 15 నిమిషాలు సమయం ఇవ్వండి. మేము హిందువులను ఊచకోత కోస్తాం అని అప్పుడెక్కడ పోయారు వీళ్ళంతా? అవన్నీ ఖండించిర్రా? అంటే 15 నిమిషాలు సమయం ఇవ్వండి. పోలీస్ వాళ్ళ పోరాటం మొత్తం నాశనం చేస్తాం అనేది అప్పుడు ఎక్కడ పోయిర్రు ఇతర మతస్థులు? అప్పుడు ఎవరు దాడిని ఖండించలేరులే. ప్రతి ఒక్కరు గూడా హిందూ సమాజం పైన, హిందూ దేవీ దేవతల పైనే దాడులు వ్యతిరేకంగా వాళ్ళ వాళ్ళ దేవీ దేవతలకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఎక్కడ పోయిండు ఈ ప్రకాష్ రాజ్? సో కాల్డ్ ప్రకాష్ రాజ్ ఎక్కడ పోయిండు? ఆటో అనే వ్యక్తి మీద దాడి చేస్తే ఎక్కడ పోయిండు? యెస్. సమ్మక్క సారక్కలో సమ్మక్క సారక్కల విషయం కోసం సమ్మక్క సారక్క దేవీ దేవతల దగ్గర రూ. 10కే బన్, పువ్వా బన్ అని చెప్పేసేసి హలాల్ చేసేసి మేము అమ్ముకున్నామని చెప్పేసేసి బాగా చెప్తే నీకు ఇక్కడ పోయి వీళ్ళు అందరూ తిన్నారు కదా మళ్ళా. మళ్ళా ఆటో అనే వ్యక్తి ఒక నిరుపేద ఆటో వ్యక్తి అతని పైన దాడి చేస్తే వీళ్ళంతా ఆటో అతనికి ఎందుకు సపోర్ట్ చేయలేరు? ఆటో అనే విషయం కాదు. కేవలం వీళ్ళు ఈ రమణమూర్తి అనే వ్యక్తి ఇంతకుముందు కూడా మీ డిబేట్‌లో హ్మ్. సావర్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు. ఇతను ఏం లేదు. ఒక టార్గెట్. హిందూ ముసుగు యేసుకొని, ఒక గడ్డం పెంచుకొని, ఒక హిందుత్వవాది అనే ఒక ముద్ర వేసుకొని, కేవలం దేవీ దేవతలని దూషిస్తూ, హిందూ సమాజాన్ని భ్రష్టు పట్టించడానికే ఈ రమణమూర్తి పుట్టిండు. ఈ రమణమూర్తికి రాబోయే రోజులలో ఖచ్చితంగా కరెక్ట్ అయిన గుణపాఠం చెప్పిండు. కసబ్ అనే వ్యక్తి మంచి గుణపాఠం చెప్పిండని నా యొక్క అభిప్రాయం. అయితే శివ గారు రమణమూర్తి అన్నారు ఈ ఏదైతే రాజకీయ పార్టీలకు దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రచార రథం వెళ్తుంటే ఒక హనుమాన్ అది హనుమాన్ వేషధారణలు వేసి నాట్యాలు చేయడం, హిందూ దేవతలకు వారి తలలు తీసేసి ఇతరుల
ఆ మనుషుల ఫోటోలు పెట్టడం ఇవి ఎంతవరకు కరెక్టు? మీరు హిందుత్వవాదులని చెప్తున్నారు. ఇది కరెక్టేనా అని చెప్పి ఆయన ఒక క్వెషన్ లేవనెత్తారు. మరి ఇది వాస్తవానికి మరి రాజకీయాల్లో హిందూ దేవతలను తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము హనుమంతుడిని వానర సేనగా కొలుస్తాం. వానర సైన్యం అంటాం. యెస్. హనుమంతుడనే దేవుడిని మేము వానర సైన్యంగా మొక్కుతాం. ఉదయం ప్రతి శనివారమైనా, ప్రతి మంగళవారమైనా మేము హనుమంతుని పాదాల దగ్గరికి పోయి మొక్కి వారికి పూజ చేస్తాం. వారు ఒక సంతోషంగా వారొక యాత్రలో వారు హనుమాన్ వేషధారణ ఏసి భక్తి లెక్క చేసిండు ఒక కార్యకర్త. దానికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? హిందుత్వవాది. ఇప్పుడు మళ్ళా భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం అండి? అతను ఒక సంతోషం పట్టలేక హ్మ్. దేవుని వేషధారణలో వచ్చిండు. కానీ ఎక్కడ దేవుళ్ళని కించపరిచినట్టు కాదే. మళ్ళీ అదే విధంగా ఇంతకుముందు ఉన్నటువంటి భారతీయ హ్మ్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గూడా కేటీఆర్ బొమ్మ తీసేసేసి, కేటీఆర్ ఫేస్ తీసేసి రాముని ఫోటో పెట్టిర్రు. రామునిది స్ట్రక్చర్ పెట్టి కేటీఆర్ ఫోటో పెట్టిర్రు. అప్పుడెక్కడ పోయిండు రమణమూర్తి? ఏడ పట్టుకున్నాడు? ఏం చేస్తుండు ఈ రమణమూర్తి? ఫస్ట్ ఈ రమణమూర్తిని తన్నింది గూడా కరెక్టే తన్నిండు. ఎందుకంటే సో కాల్డ్ ఇతను అసలు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు ఇతని మీద చర్య తీసుకోవాలి. ఈ మోయిస్ట్ భావజాలాలతో ఉన్నటువంటి వ్యక్తులతోటి తిరుగుతూ, నేనేదో దేవుడిని కాపాడుతున్నా, దేవుళ్ళ కోసం రక్షణ చేస్తున్నా అన్నట్టుగా ఇవన్నీ ఉట్టి ముచ్చటలే. ఆయన చేస్తున్నటువంటి అక్రమాలు రాబోయే తొందరలోనే మేము బయటపెడతాం. అతని పైన చర్య తీసుకుంటాం. నేను ఇంతకుముందు గూడా చెర్లపల్లి అంటే నేను గూడా గోరక్షక దాంట్లో పోయినప్పుడు, ఇతను గూడా ఒక కేసులో ల్యాండ్ గ్రాబర్‌లలో జైలు జీవితం అనుభవించిండని జెప్పేసేసి నాకు గుర్తుకొస్తుంది. త్వరలోనే అది గూడా ఆ కేసు గూడా బయటికి తీస్తాం. ఓకే. లాస్ట్‌గా ఇప్పుడు నిన్న ఏదైతే ఈ సైదాబాద్ స్కూల్‌కి సంబంధించిన ఘటన జరిగిందో, గతంలో నిజామాబాద్ ఆర్మూర్‌లో గూడా ఇటువంటి ఘటన జరిగింది. ఇక్కడ ఇది జరిగింది. భవిష్యత్తులో గూడా ఇటువంటి ఘటనలు జరగకుండా మీరు ఈ విద్యార్థులు గావచ్చు, వారి మత పాఠశాలలో ఈ మత మార్పులకు సంబంధించినటువంటి అంశాలు ఒకవేళ వస్తే మీరు ఎట్లా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పటికే మీరు పోరాడుతున్నప్పటికి గూడా భవిష్యత్తులో వీటి పునరావృతం గాకుండా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? నేను ఇందాకనే జెప్పినా అన్న, ఒక మతాన్ని గౌరవిస్తాం. కానీ మన మతాన్ని మాత్రం కించపరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. ఎక్కడ పోయిర్రు ఈ తెలంగాణ షామంటోడు? ఎక్కడ పోయిండు ఈ రమణమూర్తి? ఎక్కడ పోయిండు ఈ పృథ్వీ? ఎక్కడ పోయిండు ఈ తొలి వెలుగు రఘు అనేటోడు? ఒక హిందూ బాలికకు కల్మా చదువు అని చెప్పేసేసి రాసిస్తే ఎక్కడ పోయారు వీళ్ళంతా? ఏడున్నారు? ఇప్పటి వరకు కూడా గడిచి 48 గంటలు అవుతుంది. 48 గంటలు దాటింది. ఇప్పటి వరకు ఏ నా కొడుకు కూడా ఖండించలేడు. ఇలాంటి స్కూళ్ళ పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆ స్కూల్ యొక్క యాజమాన్యానికి పైన చర్యలు తీసుకోవాలి. ఆ స్కూల్ యాజమాన్యం పైన అరెస్ట్ చేయాలి. ఆ స్కూల్ యొక్క పర్మిషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి వారి యొక్క స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి కల్మా చదవండి, ఫతేహా చదవండి అంటే మేము భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా చూస్తూ ఊరుకోం. వాళ్ళు ఏదైతే దానికి సమాధానం చెప్తారో దానికి మేము తిరిగి సమాధానం చెప్తామని